హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని ముందు తీసుకొస్తున్నాను. ఏంటంటే డాక్టర్ అన్నా లెంకీ, మోస్ట్ ఫేమస్ సైకియాట్రిస్ట్ ఫ్రమ్ ద స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే ఫైండింగ్ ద బ్యాలెన్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ అడోలెసెన్స్. ఆ బుక్లో చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. అదేంటంటే ప్రతి మనిషి జీవితంలో ప్లెజర్ని, పెయిన్ని సమానంగా తీసుకోవాలి. లేకపోతే ప్లెజర్లో ఉన్న హ్యాపీనెస్ని వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఎంజాయ్ చేయలేరు ఒక సమయం తర్వాత అనేదాన్ని చాలా ప్రస్ఫుటంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎంతోమంది సోషల్ మీడియా వీడియోలు వైరల్ చేసుకోవటం, ఫోన్స్ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, ఎక్కువ సమయాన్ని వాళ్ళకి దేవుడు అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా కూడా సమాజ సేవకు ఉపయోగించకుండా కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఇదే జనరేషన్లో ఎన్నో కష్టాలని ఎదుర్కొని ముందుకు నిలబడిన 256 మహిళల్ని అన్సంగ్ హీరోయిన్స్, వాళ్ళకి ఒక పేరు పెట్టారు, షీరోయిన్స్. 256 మంది షీరోయిన్స్ని ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, బాలోత్సవం అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ళందరినీ ఒక బుక్ల రూపంలో పబ్లిష్ చేసి సాఫ్ట్ కాపీస్ని ఇవ్వడం జరిగింది. ఆ సాఫ్ట్ కాపీలో ఒక విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. ఏంటంటే ఇప్పుడున్న పిల్లలు పుస్తకం అంటే అయితే క్లాస్ రూమ్లో ఉపయోగించేది, లేకపోతే హోంవర్క్ మాత్రమే ఉపయోగించేది అనుకుంటున్నారు. కాదు, పుస్తకం అంటే ఒక నిజమైన నేస్తం అని చెప్పి బాలోత్సవ కమిటీ వాళ్ళు తెలియజేశారు. ఈ బుక్ని చదవండి, చదివించండి. ఈ బుక్ యొక్క సాఫ్ట్ కాపీ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టడం జరుగుతుంది. అది చదివి వాళ్ళు జీవితంలో పడిన కష్టాలని ఏ విధంగా ఎదుర్కొన్నారు, సమయస్ఫూర్తితో, త్యాగాలతో ఎందుకు నిలబడగలిగారు అనేదాన్ని ఆదర్శంగా తీసుకొని మీ జీవితంలో కూడా ఎంతో కొంత మార్పు చేసుకుంటారని ఆశిస్తున్నాను.